ఇదిగోండి, ఇది రైస్ కుక్కర్లో పెట్టేశాను. శనగపప్పు కొద్దిగా ఉడికించుకున్నది ఇందులో వేసేసుకున్నాను. నీళ్ళు 1కి 2 కొలిచేసుకుని దీంట్లో వేసుకున్నాను. నేను ఎంత వేసుకుంటానంటే అరకిలోకి ఎంత సరిపోతే అంత వేసేసుకుంటున్నాను. ఇందులోని ఉప్పు వేసేసుకుని నీళ్ళు మరిగించేసుకుని మరిగిన తర్వాత రవ్వ వేసేస్తే ఉడికిపోతుందండి. కొద్దిగా జీలకర్ర కూడా వేస్తాను నేనైతేను. జీలకర్ర వేసుకోండి, డైజెషన్ బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది. ఇట్లా ఉడికిపోతుంది. దీని తర్వాత ఇదిగోండి, ఇది సేమియా కేసరి చేద్దామని చెప్పి ఇట్లాగా సేమియాల్ని నెయ్యిలో వేయించుకున్నాను. ముందుగా ఇదిగోండి, ఈ కిస్మిస్ జీడిపప్పు వేయించేసుకుని తీసేసుకున్నాను. ఇది ఇలా వేయించుకున్నాను దీంట్లోనే. ఇది చాలా చిన్నగా అయిపోయింది, వేరే పాత్ర పెట్టి దాంట్లో చేస్తానన్నమాట. జస్ట్ ఇది సింపుల్గా మీకు చూపించేస్తున్నాను. దీంట్లో పాలు ఏమి పోయినండి, నీళ్లు పోసి ఉడికించి బెల్లము కొద్దిగా షుగర్ వేసి చేసేస్తానన్నమాట. చూసారా, ఇదిగో నీళ్ళు మరిగిపోతున్నాయి. నేను కొంచెం దీంట్లో ఏదో జీలకర్ర వేసేసాను, అనిపించిందా? నేను ఖచ్చితంగా జీలకర్ర వేస్తానండి. జీలకర్ర నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. అది ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. నేను 1/2 కిలో రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వ ఇలా వేసేద్దాం. ఇదైతే కొత్త రవ్వ, ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎప్పుడు చేయలేదు ఇట్లాంటి రవ్వలతోటి. కొత్తగా చేసేటప్పుడు కొంచెం అంటే ఎట్లా ఉంటుందో అని అనిపిస్తూ ఉంటుంది కదా. అంతే, ఇలా కదిపేసి చక్కగా మూత పెట్టేసుకుంటే వాములో పడిపోద్ది అనమాట. ఇక్కడ పెట్టేది కొంచెం ఇలా పక్కకు పెట్టుకోండి. అది పొంగిపోయి బయట పడిపోకుండా కొంచెం ఇలాగా పెట్టుకుంటే పడిపోంగదనమాట. ఇదిగోండి, రవ్వ దీనికోసం అని చెప్పి ఈ వేయించుకున్నాం కదా, సేమియా వేయించుకున్నాం కదా నేతిలో, దీనికోసం అని చెప్పి నీళ్లు పెట్టుకున్నాను. అసలు పెట్టేసుకున్నాను. ఎంత ఏంటనేది కొలతలు ఏం లేదండి, ఊరికే అందాజగా వేసేసుకున్నాను. నేను అలా చూసుకుని చేసుకుంటాను, కొలతలు ఏమీ లేదు. నీళ్ళు ఎన్ని కావాలో అన్ని పోసేసుకున్నాను. నీళ్ళు మరుగుతున్నాయి కదా, అప్పుడు దీన్ని ఇలా వేసేద్దాం. ఇదంతా కూడా ఊడ్చి వేసేస్తాను ఇందులో. ఇది తొందరగా ఉడికిపోతుందండి, ఈజీగా ఉడికిపోతుంది. ఈ రవ్వ ఈ సేమియా అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది కదా. ఇదిగోండి, ఉండ్రాల పిండి అయిపోతుంది, ఉడికించుకుంటున్నాను. సేమియా కేసరి నేను కోసం కిస్మిస్ జీడిపప్పు వేయించుకుని పెట్టుకున్నాను. అలాగే మరి ఇలాచీ కొద్దిగా షుగర్ వేసి ఇలాచీ ఇందులో వేసేసి ఒక 7-8 ఇలాచీలు వేసేసి మిక్సీ వేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఈ కొద్దిగా షుగరు, మిగతాది బెల్లం వేస్తానండి. బెల్లం వేసి చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా అవుతుందన్నమాట మన పని.
కేసరి చేయడం కంప్లీట్ అయిపోయింది. ఉండ్రాలు ఇంకా చెయ్యాలి. ఇదిగో చూడండి, ఉండ్రాళ్ళ పిండి ఉడికిపోయింది. నేను ఇలా ఏమో నొక్కేసుకున్నాను అన్నీని. ఉండ్రాలు నొక్కేసి ఇందులోనే పెట్టి కిందకి పట్టుకెళ్తాను. ప్లాస్టిక్ దాంట్లోనే పెడుతున్నానండి. నా దగ్గర ప్రస్తుతానికి నాకు ఇదే ఉంది, అందుకని నేను దీంట్లోనే పెట్టుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఏమీ అనుకోకండి. మీరైతే స్టీల్ వాటిల్లో దాంట్లో చూసి పెట్టండి. నాకు తెలుసు, కానీ నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇట్లానే పెట్టగలుగుతున్నాను. పెద్దవి ఏమీ లేవు ఇక్కడ ప్రస్తుతానికి, అందుకని ఇలా పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ప్రసాదం ఇదైతే చేశాను. సేమియా కేసరి అనమాట. ఈ ఉండ్రాలు ఇట్లా పెట్టేస్తాను. నివేదన చేసేటప్పుడు దీంట్లో కొంచెం బెల్లము, కొంచెం దీంట్లో నెయ్యి వేయాలండి. నెయ్యి వేసి మనం ఇస్తే అక్కడ నివేదన చేస్తారనమాట వినాయకుడికి. నేను అన్నీ దీంట్లో సర్దేసుకుంటున్నాను. పట్టుకెళ్ళి నివేదన చేసిన తర్వాత ప్రసాదం తినడమే. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, అలాగే స్వీట్. ఇదండి మొత్తం ఈరోజు ఇట్లా అవుతుంది. ఇప్పటికి అయిందండి, గుడికి వెళ్తున్నాము. ప్రసాదాలు ఇందులో పెట్టా. ఇదిగోండి గబగబా వెళ్తున్నాను. జడ కూడా వేసుకోలేదు, కింద ముడేసుకున్నాను. అట్లానే వెళ్తున్నా. టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఏమైందో తెలియదు నాకు. చూద్దాం. గుడి బంద్ చేస్తే నేనే నైవేద్యం పెట్టేసుకుంటాను కదా. ఏం చేస్తాం మరి, మనం ఏం చేయలేం కదా. ఎవ్వరూ లేరు అక్కడ, పూజారు లేరు, ఎవరు లేరు. నేనే నైవేద్యం పెట్టేస్తా. పడుకు. ఇంకా వేడిగా ఉంటుంది చూసుకో మరి. ఏం కదమ్మా, నాకు ఇక్కడ 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 Mira. ఇదండి, పూజారి అయితే పొద్దున్నే వెళ్ళిపోయారు. ఇక నేనే చేసేసుకున్నాను అనమాట. అందులోనే ఈరోజు సోమవారం కదా, కొంచెం ఎక్కువ పర్వదినాలు అయితే ఎక్కువసేపు ఉంటారు. అందుకని నాకు తెలియదు అనమాట, ఉంటారని అనుకున్నాను. కానీ పొద్దున్నే 6ంటికి 6:30కి అలా వచ్చి వెళ్ళిపోతారట. ఎవరైనా చేసుకోవచ్చు, వచ్చి నివేదన చేసుకోవచ్చు. నేను ఇలాగా నివేదన చేసేసుకున్నాను అనమాట. ఈ ప్రసాదం అందరికీ పంచుతా. ఇక్కడ పంచుదాం పదండి. నివేదన చేశాక ఇక్కడ కొంచెం ఉంచి పంచేద్దాం. ఇవాళ మా అమ్మ వాళ్ళ యానివర్సరీ. మీరందరూ ఇక్కడ ఉన్నారు, మా అమ్మకి ఆనందంగా ఉంది. పంచి పెడదాం ఎవరున్నారో అనుకుంటుంది. అరే ఉండరు ఒకసారికి. హలో హలో
వస్తున్నాను. మీరు ఏ టైం వరకు వస్తున్నారు? సరే, ఓకే, వచ్చేస్తాం. సూపర్, మా అమ్మకి చాలా ఆనందం, అందరూ కలిసారు ఇక్కడే.